ఫుల్లీ ఆటోమేటెడ్ మెట్రో అనమాట. ముందు డ్రైవర్ లేరు, ఎనకాల డ్రైవర్ లేదనమాట. ఫస్ట్ టైమ్ చూస్తా ఉన్నా. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. మొత్తం మెట్రో మొత్తం నేనే ఉన్నా. అది వేరే మెట్రో, అసలు డ్రైవరే లేదు. ఫుల్ అండ్ ఫుల్ వ్యూ చూసుకుంటూ వెళ్తూనే ఉన్నా నేనైతే. బుకిట్ బింటెంగ్ గానీ, ఈ పెటలింగ్ స్ట్రీట్ గానీ, చావో స్ట్రీట్స్ గానీ, ఇట్లా అయితే ఫుల్ అండ్ ఫుల్ వీలే ఉంటారనమాట. స్కామర్స్, ఈ హనీ ట్రాప్స్, స్కామ్స్ మ్యాక్సిమము మీరు అవాయిడ్ చేసుకొని తగులుకోకుండా ఉంటేనే బెటర్ అనమాట. స్వీట్‌గా మాట్లాడుకొని ఫుల్ డబ్బులు లాగేసి చేతిలో పెట్టి పంపిస్తారనమాట. వాళ్ళే వచ్చి అప్రోచ్ అవుతారు. మొత్తం నేల నాకిచ్చేసి పంపించేస్తారనమాట. బట్ కొన్ని మనం రెండోసారి కూడా సుబ్రహ్మణ్య స్వామి గుడికి వచ్చామండి. దేవుడిని ఎన్నిసార్లు చూపించినా అసలు తప్పేం లేదనమాట. ఎందుకంటే నా ఫేవరెట్ దేవుడు. సేమ్ టైం ఏ మొక్కిన వెంటనే అయిపోతుంది. హలో నెక్స్ట్ జనరేషన్, వెల్కమ్ బ్యాక్ టు ద కేఎల్ సిరీస్. మనమైతే ఇప్పుడు పెటలింగ్ స్ట్రీట్ చైనా మార్కెట్లో ఉన్నామండి కేఎల్లో. ఇది డౌన్ టౌన్. పెటలింగ్ స్ట్రీట్ బ్యాక్ సైడ్ ఉంటుంది. మొత్తం ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇక్కడి నుంచే కవర్ చేస్తారనమాట. కరెక్ట్గా ఇది ఎగ్జాక్ట్గా స్కైకి ఆపోజిట్గా ఉంటుంది పెటలింగ్ స్ట్రీట్ చైనా మార్కెట్. ఎంత చీప్గా దొరుకుతుందంటే మీరు బార్గెనింగ్ చేసే బట్టి ఉంటుంది అనమాట. మీకు ఇక్కడ దొరకని చైనా ప్రోడక్ట్ అంటే ఇక్కడ ఉండదన్నమాట. సేమ్ టైం ఇలాంటివి కానీ అసలు స్కామ్స్ మొత్తం ఎట్లా చెప్పేది, ఒక గ్యాంగ్స్టర్స్ లాగా మొత్తం బాగుంటాయి అన్నమాట. ఇక్కడ మనీ పెడితే దొరకంది ఏమీ ఉండదన్నమాట. ఇంకా A to Z దొరుకుతుంది. ఈ స్కై స్కాపర్స్ వెనకాలే ఉంటుంది అనమాట మొత్తం సంతంతా. సో మనమైతే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయేసి చక్కని కవర్ చేసేద్దాము. యాక్చువల్గా కొన్ని సామాన్లు చైనా మార్కెట్లో కొనుక్కొని వెళ్దామని అనుకుంటా ఉన్నాను అనమాట. అంత లోపలే మనకి ఇక్కడ ఇవి ఉంటాయి అనేసి కొంతమంది చెప్పడం జరిగింది. సో వెళ్ళి మనం కవర్ చేస్తాం. ఫస్ట్ డౌన్ టౌన్ నుంచే మెయిన్ పాయింట్లోకైనా వెళ్ళిపోదాము. యాక్చువల్లీ ఈ డౌన్ టౌన్ స్ట్రీట్స్ కవర్ చేస్తేనే అందరూ చూస్తూ ఉన్నారు అనమాట. అందుకని డైరెక్ట్గా డౌన్ టౌన్ స్ట్రీట్కి వెళ్ళేసి నేను డైరెక్ట్ కవర్ చేస్తాను అనమాట. పెట్లింగ్ స్ట్రీట్, థర్డ్ స్ట్రీట్ అనమాట. ఇక్కడే పబ్స్, పార్టీస్, వాట్ ఎవర్ A to Z అన్నీ ఇక్కడ దొరుకుతుంది అనమాట. సో యూత్ అంతా వచ్చి ఇక్కడే ఎంజాయ్ చేస్తారు. సో పబ్స్కి వెళ్ళాలన్నా ఇక్కడ ఉంటుంది, స్ట్రీట్ ఫుడ్స్ కావాలన్నా ఇక్కడ ఉంటుంది అనమాట. పెట్లింగ్ స్ట్రీట్ నెంబర్ 3 ఏదో అంటారు దీన్ని. పెట్లింగ్ స్ట్రీట్కి వచ్చేసి స్కై స్కాపర్ ఆపోజిట్ వచ్చారంటే చాలన్నమాట. ఈ స్ట్రీట్ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అసలు ఫుడ్ కానీ, చీప్ మార్కెట్స్, గూడ్స్ కానీ అసలు ఏ రేంజ్లో ఉంటుందంటే ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. ఏషియన్ కంట్రీస్లో అంతా నేను తిరుగుతూ ఉంటే తెలిసింది ఏమి అంటే, ఇఫ్ యూ హ్యావ్ మనీ పిచ్చి ఎంజాయ్ చేయొచ్చు, అది మాత్రం అంట. కాకపోతే ఒక 500-1000 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది అంతే తప్ప ఫుడ్కి కానీ, మైండ్కి కానీ, స్ట్రెస్ ఫ్రీస్కి కానీ, ఎంజాయ్మెంట్కి కానీ, పబ్స్కి కానీ, వాట్ ఎవర్ నీ దగ్గర ఒక 500 to 5000 అట్లీస్ట్ ఉన్నా కానీ నిన్ను మించిన కింగ్ ఇక్కడ లేడనమాట. ఈ స్కై స్కాపర్ చూశారు కదా, అవెంజర్స్ థండర్ బోల్ట్స్ సిరీస్లో ఫస్ట్ దూకుతారు కదా, అదే అనమాట ఇక్కడ. ఇంకా మనం డైరెక్ట్గా మెట్రో ఎక్కేసి మెట్రోలోకి వెళ్దాం. యాక్చువల్లీ మనం మెట్రో ఎక్కేసి చెక్ అనేసి కొన్ని స్ట్రీట్స్ కవర్ చేసుకొని డైరెక్ట్గా కొంచెం మొక్కుందనమాట. మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి గుడికి అయితే వెళ్దాము. ఇది వచ్చేసి ఆటోమేటిక్ మెట్రో ట్రైన్స్ అనమాట. నాకు చాలా ఫేవరెట్. ఇది రేర్గా ఉంటుంది ఇక్కడ. చాలా కొన్ని కంట్రీస్లో మాత్రమే ఉంటుంది అనమాట. మ్యాక్సిమం నేను చూడలేదు. మేబీ మలేషియాలో మాత్రమే ఉందా, సింగపూర్లో మాత్రమే ఉందా తెలియదు. నేను సింగపూర్లో, మలేషియాలో అయితే నేను చూసాను. బట్ ఇదైతే డ్రైవర్స్ ఉండరు, ఏముండదు అనమాట. ఫుల్ అండ్ ఫుల్లీ ఆటోమేటెడ్. ఎక్కినామా స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉంటుంది. మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడి నుంచి అక్కడి వరకు అసలు ఏమే ఉండదన్నమాట. ఫుల్ జాలీ అసలు. నేనైతే ఫస్ట్ ఎవరు లేరనమాట. ఇంకెక్కి మొత్తం వ్యూ అంతా కవర్ చేస్తూ ఉన్నాను. అసలు ఈ పక్క చూస్తే మొత్తం స్క్రీన్ కనబడుతుంది, వెనకాల చూస్తే వెనకాల నుంచి మొత్తం కనబడుతుంది అనమాట. అసలు ఫస్ట్ టైం చూడగానే ఏందబ్బా ఇక్కడ డ్రైవరే లేదు అనేసి అనుకుంటాను అనమాట. ఐ మీన్ డ్రైవర్ అంటే క్యాప్టెన్ ఏదో అంటారు కదా, మళ్ళీ డ్రైవర్ అంటే డ్రైవర్ అనుకోవచ్చు. ఇంకా ఫైనల్గా మనమైతే సుబ్రహ్మణ్య స్వామి గుడికి అయితే వచ్చేసాము. ఎందుకు మళ్ళీ వచ్చినామంటే చిన్న మొక్కునింది. సో 7 hours 8 hours కదా జర్నీ ట్రావెల్ అనేసి మళ్ళీ అయితే వచ్చేసాం అనమాట. ఎన్నిసార్లు వచ్చినా కానీ సుబ్రహ్మణ్య స్వామి గుడికి రావాలని అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి ఈ టెంపుల్ అంటే ఓవర్ ఇష్టం అనమాట. సో అందుకని పార్ట్ 1 వీడియోలో ఇదే ఉంటుంది, పార్ట్ 2 వీడియోలో ఇదే ఉంటుంది అనమాట. కానీ లోకల్స్కి, ఏషియన్స్కి, సింగపూర్ వాళ్ళకి, థాయిలాండ్లో సెటిల్ అయిన వాళ్ళకి, వీళ్ళందరికీ కానీ మ్యాక్సిమం హిందూస్ సుబ్రహ్మణ్య స్వామి మొక్కే వాళ్ళు మాత్రము 6 monthsకో 1 yearకో డెఫినెట్గా ఇక్కడికి వస్తూనే ఉంటారు అనమాట. యాక్చువల్లీ ఇది మెయిన్ టెంపుల్. అందరు కింద మెయిన్ టెంపుల్ అనుకోని సగం మంది ఎక్కి రారనమాట. యాక్చువల్లీ ఇదే మెయిన్ గుడి, మెయిన్ టెంపుల్, కానీ దేవుడు ఇదే అనమాట. అసలు మెయిన్ సుబ్రహ్మణ్య స్వామి ఈయనే. ఇది చాలా మెయిన్ అనమాట. ఇక్కడ చూస్తూ ఉంటే చాలామంది అర్చన చేసుకుంటాం అనమాట. చాలా హ్యాపీ అయింది. పక్కన కల్చర్ వాళ్ళు వచ్చి మనకి అర్చన చేసుకుంటూ ఉంటే
ఫుల్ హ్యాపీ అవుతుంది. మన ట్రెడిషన్‌కి కొంచెం రెస్పెక్ట్ ఇస్తామంటే. ఈ మధ్య మనమే కొంచెం రెస్పెక్ట్ ఇయ్యట్లేదనమాట మన కల్చర్‌ని. బట్ బయట కంట్రీస్ వాళ్ళైతే చాలా అడాప్ట్ చేసుకుంటా ఉన్నారనమాట. వచ్చి ఎంజాయ్ చేయడము, ట్రెడిషన్స్ ఫాలో అవ్వడము, స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవ్వడం చేస్తా ఉన్నారనమాట. మనమే కొంచెం అటు ఇటు అవుతా ఉన్నాం. సో పూజారి బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అర్చన చేసుకోవాలి, పాలాభిషేకం చేసుకోవాలి. వాళ్ళు ఓపికగా లాస్ట్‌లో చేసుకున్నారనమాట. నాకు సర్ప్రైజ్‌గా అనిపించింది. అంత ఓపికగా చేసుకున్నారా అనేసి. యాక్చువల్లీ పూలమాల కింద అమ్ముతా ఉన్నారు. నేను కొందాం అనుకున్నాను కానీ దాదాపు 2000 రూపీస్ అట్లా ఉందన్నమాట మన కరెన్సీలో. ఇంకా మనకు అంత బడ్జెట్ లేదు. దేవుని దయ పట్టుకొని మనస్ఫూర్తిగా మొక్కుంటే చాలనేసి నేను కొనలేదన్నమాట. బట్ వాళ్ళు కొనుక్కొచ్చారు చూసారా, అదే డిఫరెన్స్ వాళ్ళకి మనకి అనమాట. మేబీ నేను స్టూడెంట్ కాబట్టి నేను అఫోర్డ్ చేయలేకపోవచ్చు. మేబీ ఫ్యామిలీస్ వస్తే అఫోర్డ్ చేయొచ్చేమో. మళ్ళీ దానికి మనకి కాంట్రవర్సీలు కామెంట్లు అవసరం లేదు. మొత్తానికైతే టెంపుల్ అయితే ఎన్నిసార్లు తిరిగినా కానీ చూడాలనే అనిపిస్తుంది. అదైతే నాకైతే ఇది స్పోన్సర్ గుడి వీడియో అయితే వేస్తూనే ఉంటాను అనమాట. నాకైతే ఈ దగ్గర ఏం మొక్కున్నా జరుగుతూ ఉంటుంది అనమాట. అది కాకుండా కులదైవం. సో ఫుల్ అండ్ ఫుల్ హ్యాపీ అనమాట. ఊర్లో పిల్లలకి చదువు మాత్రం చెప్తారనమాట. ఇక్కడ పిల్లలకి మెట్రో ఎలా ఎక్కాలి, ఎలా బిహేవ్ చేయాలి అని A to Z ఈ ఏజ్ నుంచే చెప్పిస్తాం అనమాట. నాకైతే పిచ్చ నచ్చింది వీళ్ళదైతే. ఫుల్ అండ్ ఫుల్ రష్గా ఉంది. ఈ ఒక్క చెట్లు ఎంత ఎన్ని పవరాలు ఉన్నాయంటే అన్ని పవరాలు ఉందన్నమాట. అసలు సూపర్ ఉంది వ్యూ అయితే. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ కానీ ఉంది, బట్ ఓవర్ కాస్ట్లీగా ఉంది. కేక్లంతా 500, 800 ఒక పీసే ఉందన్నమాట రూపీస్లో. అసలు ఆకలిని చచ్చిపోతూ ఉంది రేట్లు చూస్తూ ఉంటే. అసలు రేట్లా ఇవి ఒక్కొక్కటి. ఈ కేక్ పీస్ వచ్చేసి 620 రూపీస్ ఏమో పడుతుందన్నమాట. ఫుల్ కేక్ 2000, 3000 ఉంది. మేము అంత వద్దులేండి, ఆకలి చచ్చిపోతూ ఉంది ప్రైజులు చూస్తూ ఉంటే. కానీ స్ట్రీట్ అయితే బాగుంది. ఈ పెర్లింగ్ స్ట్రీట్లో మోర్ అట్రాక్షన్ ఫుడ్డే అండి. మిగతాన్ని అదర్ యాక్టివిటీస్ ఉంటుంది కానీ ఆ పక్కన పెడితే ఫ్యామిలీస్ వస్తే మాత్రం ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చాక్లెట్స్, ADB స్టోర్స్, A to Z అన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట. ఇలా పెద్ద పెద్ద చైనీస్ వాళ్ళంతా బాగా మంచి మంచి ఫుడ్ చేసి పెడతారనమాట. ఇఫ్ యూ వాంట్ మనీ ఫస్ట్ ఫుడ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, దాని తర్వాత ఇంకేదైనా అనమాట. ఇక్కడ వస్తే మెయిన్ మైండ్లో ఉండాల్సింది ఫొటోస్, ఫుడ్ అనమాట. ఇక్కడ టేస్ట్ చేయని ఫుడ్ ఉండదు అనమాట. మొత్తం అసలు డిషెస్ లెక్క పెట్టలేము, కొన్ని వేల డిషెస్ ఉంటాయన్నమాట. ఈ హోల్ పార్ట్లో నాకు నచ్చింది చైనీస్ ఫుడ్ ఇది అనమాట. మనకి ఇన్స్టాగ్రామ్లో చిన్న చిన్న చైనీస్ వాళ్ళు వస్తూ ఉంటారు కదా, ఆ విధంగా ఫస్ట్ టైం చూసాను, బాగా నచ్చింది.